హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, మధ్యాహ్నం లంచ్లోకి, అలాగే కర్రీస్లోకి కూడా ఈ 3 రకాల కారం పొడులు ఉంటే చాలండి, మంచిగా టేస్టీగా రెసిపీస్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా కావాలా అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి, బాండి హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. సాయిపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోకి ఎండుమిర్చి ఒక 18 నుంచి 20 వరకు ఎండుమిర్చిని అయితే తీసుకోండి. ఇవి కూడా మంచిగా వేయించేసుకోవాలి. మంచిగా వేగుతూ ఉంటే మంచి అరోమా అనేది వస్తుందండి. దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత దీంట్లోకి ఏం యాడ్ చేసి మిక్సీ పట్టాలో నేను చూపిస్తాను. ఇలా సైడ్కి తీసుకుని చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు అవిసె గింజలు అయితే యాడ్ చేస్తున్నాను. అవిసె గింజలో ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఉంటాయి, అలాగే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటాయండి. హార్ట్కి చాలా మంచిది. నేను ఇప్పుడు చూపించే కారం పొడి రోజు మధ్యాహ్నం లంచ్లోకి 1 టేబుల్ స్పూన్ ఈ యొక్క కారం పొడి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్దలో కానీ తింటే హార్ట్కి చాలా మంచి చేస్తుందండి. మెన్స్కి అయితే ఇంకా మంచిదంట. నేను ఆల్రెడీ చదివాను, మీకు కూడా చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇలా అవిసె గింజలు కూడా మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం నోట్లో వేసుకొని చూడండి, కరకరలాడుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి పోపు దినుసులు యాడ్ చేసుకొని దీంట్లోకి 1.5 ఇంచు చింతపండు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు పెద్దవైతే మీకు అవసరమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. అలాగే రాళ్ళుప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది మంచిగా బ్లెండ్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఇది బ్లెండ్ అయిన తర్వాత ఇలాగా దీంట్లోకి అవిసె గింజలను యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా హార్ట్కి చాలా మంచిదండి. అలాగే ఏ కారం పొడిలో అయినా సరే వెల్లుల్లిపాయ అనేది డెఫినెట్లీ ఉండాల్సిందే, లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి. నేనైతే వెల్లుల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, మిక్సీ పడితే మంచి అరోమా ఫ్లేవర్తో అలాగే మంచి కలర్తో అవిసె గింజల కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇది నేను చెప్పినట్టు మధ్యాహ్నం లంచ్లోకి తీసుకోవచ్చు, లేదంటే బెండకాయ ఫ్రై చేసినప్పుడు దానిపైన చల్లుకోవచ్చు, లేదు అనుకుంటే దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై ఓకే ఇలా రెసిపీస్ మీద చల్లుకోవచ్చు, లేదంటే ఇడ్లీ దోశలకు కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రైస్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా యూజ్ ఉంటుంది, ఎందుకంటే అవిసె గింజలతో చేసాం కాబట్టి చాలా హెల్దీ అండి. ఇదొక కారం పొడి, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి. అలాగే ఒక 5 ఎండుమిర్చి, 5-6 ఎండుమిర్చి తీసుకోండి, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసేయండి. దీంట్లోకి ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 కప్పు పుట్నాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొంచెం సాల్ట్, రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తటి ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోద్దండి. దీన్ని మేమైతే ఉప్మా చేసుకుంటాం కదా, గోధుమ రవ్వ ఉప్మా, దాంట్లోకి కాంబినేషన్గా ఈ పొడి వేసుకొని తింటాము. లేదు అనుకుంటే ఇలాగే ఫ్రైస్ ఏమైనా చేస్తే ఆ ఫ్రైస్లోకి చల్లుకుంటాము.
లేదు అనుకుంటే మేము వేపుడు పిండి చేస్తాము, ఆ వేపుడు పిండిలో కూడా దీన్ని యాడ్ చేసుకుంటాము. చాలా బాగుంటుందండి బియ్యపు రవ్వ ఉప్మా. అది ఆవకాయ కాంబినేషన్లో ఈ పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది ఒక కారం పొడి, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర ఒక 1.5 ఇంచ్ ఎండు కొబ్బరి ముక్కలు, 3 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి వేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకుంటే ఇది కొబ్బరి కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసరికి ఆమ్లెట్కి ద బెస్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఈ కారం పొడి అంటే మినప దోశ మీద ఆమ్లెట్ వేసుకొని దానిపైన ఈ కారం పొడి చల్లుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఈ కారం పొడిని ట్రై చేయండి. ఇది కొబ్బరి కారం పొడి. ఈరోజు ఈ 3 కారం పొడులు అయితే చూపించేసాను. దీంట్లో మీకు ఏది నచ్చిందో, మీరు ఏది ఎక్కువగా ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే 3 రకాల కారం పొడులు అయితే చూపించేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్లోకి, అలాగే ఈవినింగ్ మీరు ఇన్కేస్ మసాలాలు అవి చేసుకున్నా సరే లైట్గా ఈ అవిసె గింజల కారపొడి అయితే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అవిసె గింజల కారపొడి, పుట్నాల కారపొడి, అలాగే కొబ్బరి కారం పొడి. నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.